గ్రామ పంచాయతీలు మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర నిధులు కీలకమని, అలాంటి అభివృద్ధి సాధించాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పిలుపునిచ్చారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ముస్తాబాద్ మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ బలపరిచిన మట్ట వెంకటేశ్వరరెడ్డి నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. వివేకానంద విగ్రహం నుండి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ పత్రాల్ని అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోపి మాట్లాడారు. గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీగా పనిచేసిన సమయంలో వెంకటేశ్వరరెడ్డి చేసిన అభివృద్ధి గుర్తుంచుకోవాలన్నారు. అనుభవం ఉన్న నాయకుడికి మరో అవకాశాన్ని ఇస్తే ముస్తాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు సౌల క్రాంతికుమార్, నాయకులు ఆడపు రవీందర్, మీసా సంజీవ్, మల్లారపు సంతోష్ రెడ్డి, ఓరగంటి సత్యం, దీటి సత్యయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. అదే రకంగా మళ్ళొకసారి అంతకంటే ఎక్కువ సేవ చేసే అవకాశాన్ని ఇప్పుడు వారికి అవకాశంగా దొరికింది కనుక ముస్తాబాద్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి లక్ష్యంగా అవసరం ఉన్నది. అదే రకంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మా దగ్గర చీరినా కానీ ₹1 లేదని చెప్పి. దీన్ని ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి కారకంగా ఉన్న వ్యక్తులలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు తేవాల్సిన అవసరం ఉన్నది కనుక సత్తా ఉన్న నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారికి నిధులు తెచ్చే అవకాశం ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుండి, పార్లమెంటు సభ్యు నుండి. కనుక గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేసి వెంకటేశ్వర రెడ్డి గారిని ఆశీర్వదించి వారికి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. ఇవాళ విశ్వసనీయతకు డబ్బుకు మధ్య జరుగుతుంది ఎన్నిక. మరీ ముఖ్యంగా నేను రాజకీయాలకు వచ్చింది అనుకోకుండా వచ్చిన అప్పటి వరకు నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, ఒక స్వయం సేవకుగా ఉన్నాను. 93లో పాటిరాజం కారుకు అడ్డం పోయాను. మన మంచినీళ్ళు ఇక్కడ లేవు, మంచినీటి నీటి ఎద్దడి ఇక్కడ ముస్తాబాద్లో ఉంది. బోరింగ్లతో కొట్టుడు, ఆడవాళ్ళు మహిళలు పాపం వ్యవసాయ భాగాల నుంచి నీళ్లు మోసుకొస్తే బ్లౌజులు తిరిగేది. ఈ రాష్ట్రంలో కేంద్రం లేకుండా నీ పనులు చేశాను, అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా నీ పనులు కనబడుతున్నాయి, నీ నీళ్లు కనబడుతున్నాయి, నీ బస్ స్టాండ్ కనబడుతుంది, నీ యొక్క తపన కనబడుతుంది అంటున్నారు. అభ్యర్థిగా నాకు జిల్లా అధ్యక్షుడు గారు వచ్చి ఈ రకంగా ప్రజలకు తెలియజేసిన కూడా నేను చాలా గర్వపడుతున్నా. అందుకోసం సంజయ్ గారితో నేను కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చినాక నాకు తపన ఉన్నది. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి ఇవాళ కుంటలు కానీ చెర్ల కానీ మురుగునీటి కలిపి కలుషితమవుతుంది. అదొకటి పెద్ద బృహత్తమైన కార్యక్రమం ఉంది. ఇవాళ మినీ ట్యాంక్ బండ్గా ముస్తాబాద్ కూడా చెరువు కూడా చేయొచ్చు, శ్మశాన మాటిగా చేయొచ్చు, ఏఎస్ఐ హాస్పిటల్ తీసుకురావచ్చు. అనేకమైన నిధులు మన పార్లమెంట్ సభ్యుల ద్వారా, మంత్రి గారి ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముస్తాబాద్ను కలకలలాడించడం కోసం నాకు ఒక తపన ఉంది. నా కోసం కాదు, మీ యొక్క అభివృద్ధి కోసం నేను సర్పంచ్గా మండల గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ నిలబడా అని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తాను.